సార్ ఇప్పుడు ఈ కలెక్షన్ వాళ్ళకు ఉన్నంత నెట్వర్క్ ఎవరికి ఉండలేదు సార్. వీళ్ళు ఏంటంటే ఒకవేళ మనం లోన్ తీసుకొని కట్టకపోతే మన చుట్టాలకు ఫోన్ చేయడం కానీ ఆ పేరెంట్స్కి ఫోన్ చేయడం కానీ చేసి వాళ్ళని బెదిరించడం కానీ చేస్తున్నారు సార్. చాలా కరెక్ట్ అడిగారు మీరు లక్ష్యది. కొంతమంది ఏమవుతుందంటే కలెక్షన్ వాళ్ళకి సార్ 100% వాళ్ళ రిలేటివ్స్ నంబర్స్ ఎవరికొతే వీళ్ళు క్లోజ్ ఉంటో వాళ్ళ నంబర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అవును సార్. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈఎంఐ కట్టారో, ఎప్పుడైతే వీళ్ళు నేను కడతా నాకు టైం పడుతుంది అని చెప్తారో, వెంటనే వీళ్ళు ఆ టైం కూడా ఇవ్వకుండా రిలేటివ్స్కి ఫోన్ చేసి ఏమంటున్నారంటే వీళ్ళు మీరు కడతారని చెప్పారు, మీ నెంబర్ ఇచ్చారు అనేసరికి రిలేటివ్కి వీళ్ళకి గొడవలు అవుతున్నాయి. అవును సార్, గొడవలు అవుతున్నాయి. నా దగ్గర చాలా మంది వచ్చారు అట్లా వచ్చి, సార్ నేనేం చెప్పలేదు, వీళ్ళు మా కజిన్కి ఫోన్ చేసి నువ్వు కడతా అన్నావు అని చెప్తున్నట్టు కలెక్షన్ వాళ్ళు. ఎట్లా సార్ ఇది కరెక్టా అని. అట్లాంటి కలెక్షన్ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి ఏం చెప్పాలంటే, కలెక్షన్ వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ చేయమని చెప్పండి. రికార్డింగ్ చేసి కనుక మనకు కనుక అది పెన్ డ్రైవ్లో పెట్టి ఇస్తే ఆ పెన్ డ్రైవ్ని మనము కోర్టులో ప్రవేశపెట్టి ఆ పర్టికులర్ కలెక్షన్ వాడి మీద మనము యాక్షన్ తీసుకోవచ్చు. ఆ బ్యాంకు కూడా నోటీస్ పంపించి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మనము హెరాస్మెంట్ దగ్గర నుంచి కొంచెం టైము ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు.